పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించాలంటున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడంతో నష్టం జరిగిందని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులను ముందే అనౌన్స్ చేస్తే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయంపై కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆశావాహులు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించాలంటున్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడంతో నష్టం జరిగిందని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులను ముందే అనౌన్స్ చేస్తే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయంపై కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఆశావాహులు. ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? అనిల్, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది, ఏప్రిల్లో జరుగుతాయి అనుకుంటున్నారు. కాబట్టి నెల ముందే టికెట్లు ప్రకటించాలనేది బీజేపీలో ఉన్నటువంటి ఆశావాహుల యొక్క డిమాండ్. ఈ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి కూడా తీసుకువెళ్తామంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 5 లిస్టులు వచ్చినాయి. 5 లిస్టులు వస్తే సమయము దగ్గరగా ఉండే ఎన్నికలకు, నామినేషన్కు దీంతో హడావుడిగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు టికెట్ ఒకరికి ఇచ్చారు, తర్వాత బీఫామ్ మరొకరికి ఇచ్చారు. ఇట్లా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల్లో నెలకొన్నది మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఈసారి ఏమంటున్నారంటే ఖచ్చితంగా నెల ముందే పార్లమెంట్ ఎన్నికలకు మీరు టికెట్ ఎవరికైనా ఇవ్వండి, గ్రౌండ్లో వాళ్ళ ఉన్న పరిస్థితులు ఏంటో చూడండి. ఆశావాహులు చాలామంది ఉంటారు, 3-4 పోటీ పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 4 నుంచి 5 కూడా పోటీ పడుతున్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. సో మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి, గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి చూడండి, సర్వే చూసుకోండి. సో ఆ క్యాండిడేట్కు అక్కడ ప్రజల్లో బలం ఉందా లేదా చూడండి. ఇవన్నీ ఒకవైపు, కానీ టికెట్ మాత్రం ముందుగానే ప్రకటించాలి. నెల ముందుగా ప్రకటిస్తే ఆ అభ్యర్థులు ఖచ్చితంగా గ్రౌండ్లో తిరగడానికి సమయం ఉంటుంది. సేమ్ టైంలో మోడీ సాధించినటువంటి విజయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు సమయం ఉంటుంది అన్నటువంటి విజ్ఞప్తిని చేయబోతున్నారు. ఈ నెల 28వ తారీఖున అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. వాస్తవానికి జేపీ నడ్డా అనుకున్నారు, కానీ కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలతో మాట్లాడితే ఈ నెల 28వ తారీఖున దాదాపుగా అమిత్ షా టూర్ ఖరారైందంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల మీద సమావేశం కాబోతున్నారు. మండల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశము అది రంగారెడ్డి జిల్లాలో పెట్టాలా లేదంటే హైదరాబాద్లో పెట్టాలనేది కొంత క్లారిటీ రావాల్సినప్పటికీ కూడా ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు మీద ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇదే సందర్భంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నెల ముందే టికెట్లు ఇవ్వాలని బీజేపీ పెద్దలని కోరుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా అనిల్, గతంలో 5 విడతలుగా 5 జాబితాల్లో 119 సీట్లు భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. సో అందులో కొంత గందరగోళం నెలకొన్నది. ఎవరికి టికెట్ వస్తుంది ఏంటనేది ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. తర్వాత లీక్లేమో పలానా వ్యక్తికి టికెట్ వచ్చినట్టుగా చెప్పారు. ఇంకొక వైపు లిస్టులో చూస్తే మరో పేరుంది. ఇంకొక వైపు ఏమో మనం వేములవాడ చూసినాం, తర్వాత సంగారెడ్డి చూసినాం నియోజకవర్గాలు. టికెట్ ఒకరికి ఇచ్చారు, బీఫామ్ మరొకరికి ఇచ్చారు. ఇట్లా చాలామంది కొంత ఇబ్బంది పడ్డారు. కార్యకర్తల్లో కొంత అసంతృప్తి మొదలైంది. పలానా వారికి టికెట్ ఇస్తారంటే పలానా వారికి టికెట్ వచ్చింది, మళ్ళీ టికెట్ ఇచ్చిన వాళ్ళకు బీఫామ్ ఇవ్వలేదు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు ముందుగా లిస్టులో పేరు లేదు. సో ఇట్లాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ముందుగానే టికెట్లు ప్రకటిస్తామన్నారు, కానీ ఆ పరిస్థితి అప్పుడు లేకుండా పోయింది. సో ఇప్పుడైనా, ఎందుకంటే ఎంపీ టికెట్లు ఖచ్చితంగా పార్లమెంట్లో మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది అనేటువంటి ఒక ఏదైతే పార్టీలో చర్చ జరుగుతుందో, సో కాబట్టి ముందుగానే ఇస్తే ప్రచారానికి చేసుకోవడానికి సమయం ఉంటుంది. మిగతా ఎవరైనా అసంతృప్తి అభ్యర్థులు ఉంటే, టికెట్ రాని వాళ్ళు, ఆశావాహులు ఉంటే వాళ్ళని బుజ్జగించుకున్నటువంటి సమయం దొరుకుతుంది. అందరం కలిసి ఖచ్చితంగా నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గం ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరగాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికప్పటికే నామినేషన్ వేయాలని చెప్పడం, తర్వాత నామినేషన్కు ఒక 4 రోజుల ముందు టికెట్ ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. కాబట్టి ముందుగానే టికెట్ డిక్లేర్ చేయండి అనేది చాలామంది సీనియర్ నేతల్లో ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ ఆఫీస్కి వచ్చినటువంటి చాలామంది ఆశావాహులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, పార్టీ దగ్గర చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నోటీసులో కూడా ఈ అంశాన్ని పెట్టారు. 28వ తారీఖున అమిత్ షా కూడా తెలంగాణకు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు
ఒక నెల ముందే టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఒక గ్రౌండ్ వర్క్ చేయగలగాం, గెలుస్తామనేటువంటి ధీమాతో ఉండగలం అనేటువంటి అంశాలను కూడా బీజేపీ ఆశావాహులు చెప్తున్నారు. ఆ డిమాండ్ను ఏదైతే నెల ముందు టికెట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ను ఖచ్చితంగా 28వ తారీఖున బీజేపీ జాతీయ నాయకత్వం ముందు పెడతామని చెప్తున్నారు. సో మొత్తానికి చూడాలి, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. 8 సీట్లే భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది. అధికారంలోకి వస్తామని చెప్పారు, కానీ ఆ వాతావరణం లేకుండా పోయింది. 14% ఓట్లతో 8 సీట్లను మాత్రమే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చర్చ కావచ్చు, మోడీ దేశ భద్రత అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత, ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. దాదాపుగా 20% మేర ఓట్లు సాధించింది. 4 పార్లమెంటు సీట్లు అంటే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ కనపడింది. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చాయి. సో తర్వాత టీచర్ ఎమ్మెల్సీలో కూడా ఆశించినటువంటి ఫలితాన్ని సాధించింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 48 కార్పొరేటర్ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. కాబట్టి గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు మోడీ చూసి ఓటు వేస్తారు, ఎందుకంటే టీఆర్ఎస్కు ఆల్రెడీ ఒకసారి ఓటు వేశారు, మరోవైపు 2 సార్లు ఓటు వేశారు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని చూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చాలామంది నేతలు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి పార్లమెంటు సీట్లు, మెజారిటీ సీట్లు 17 పార్లమెంటు సీట్లలో 8 నుంచి 12 పార్లమెంటు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ముందుగానే సీట్లను ప్రకటిస్తే ప్రచారం చేసుకోవడానికి, కేడర్ని సమాయత్తం చేయడానికి, తర్వాత అసంతృప్తులను బుజ్జగించుకోవడానికి మిగతా అటు కాంగ్రెస్ ఉంటుంది, ఇంకొక వైపు బీఆర్ఎస్ పోటీలో ఉంటాయి. కాబట్టి 2 పార్టీలకు ధీటుగా ప్రచారం చేయాలంటే సమయం కావాలనేది బీజేపీ ఆశావాహుల యొక్క డిమాండ్. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యలో పోటీ ఉంటుందని బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి ముందుగానే టికెట్లు ఇస్తే, నెల ముందుగానే ఇస్తే గ్రౌండ్లో ఆ వర్క్ చేయగలుగుతామనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది నేతలు చెప్తున్నారు. మరి 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు. ఆయన మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేతలతో సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తామంటున్నారు. మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ టికెట్లను, పార్లమెంటు టికెట్లను నెల ముందుగానే ప్రకటించడం మీద మరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బీజేపీ ఆశావులు మాత్రం మీరు టికెట్ ఎవరికన్నా ఇవ్వండి, ఎట్లన్నా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఏ సర్వేలో తీసుకుంటారో తీసుకోండి, కానీ నెల ముందుగానే టికెట్లు ప్రకటిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. లేదంటే మాత్రం అసెంబ్లీ ఎన్నికలే రిపీట్ అవుతాయి అనేది చాలామంది ఎంపీ టికెట్లను ఆశిస్తున్నటువంటి ఆశావాహులు చెప్తున్నారు.